కోలాన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా రెడ్ మీట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, క్రానిక్ కాన్స్టిపేషన్స్ ఉండేవాళ్ళు, ఇవన్నీ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్? ప్యాపిలోమా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇట్స్ అ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట, విచ్ హ్యాస్ అ వ్యాక్సిన్. సో దట్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ దే యూస్ టు సే ఎర్లీ చైల్డ్ బర్త్, ముందు 13, 14, 15కే దే యూస్ టు గివ్ బర్త్ కదా, అదొకటి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, పువర్ మెన్స్ట్రల్ హైజీన్. సో అందుకని సర్వైకల్ క్యాన్సర్ ఒకప్పుడు ఒక 20 years క్రితం సర్వైకల్ క్యాన్సర్ యూస్ టు బి ద మోస్ట్ కామన్ క్యాన్సర్ స్త్రీలలో. అందరూ దే యూస్ టు హ్యావ్ మల్టిపుల్ దే యూస్ టు హ్యావ్ ఎర్లీ చైల్డ్ బర్త్ బై 14, 15. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో మెన్స్ట్రల్ హైజీన్ అవన్నీ సోషో ఎకనామిక్ స్టేటస్ అవేర్నెస్ లేకపోవడం ఒక 30-40 years క్రితం. ఇప్పుడు నౌ ఆల్ దట్ ఈస్ ఇంక్రీజింగ్. నౌ ఇట్స్ ఆల్ వీఆర్ మోర్ లైక్ ద వెస్ట్. అవేర్నెస్ పెరిగింది, ప్లస్ ఇవన్నీ things have come down better. People know about protection, everything well. HIV positive lo, వాళ్ళలో it used to be more common.